everyone, I'm Madhvi Reddy. Welcome to market update of this week. So final ga ee week market aithe Nifty 26,212 దగ్గర ఫ్లాట్ గా క్లోజ్ అయిందండి. అలానే 85,706 దగ్గర సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. బట్ ఈ డిసెంబర్ సిరీస్ అయితే అసలు కంప్లీట్ గా బుల్ రన్ అండి. సో ఆల్ టైమ్ హై అయితే చాలా వరకు రీచ్ అయిపోయింది. సో నౌ న్యూ ఆల్ టైమ్ హై అనేది సెన్సెక్స్ కి అండ్ నిఫ్టీ కూడా వచ్చింది. సో దట్ ఈస్ 86,000 ఫర్ ద సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే 26,300 వరకు కూడా రీచ్ అయ్యి ఆ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్తో మళ్ళీ మనకి నిఫ్టీ అనేది 26,212 దగ్గర వచ్చిందండి. బట్ 26,200 హోల్డ్ చేయడం వల్ల దట్ ఈస్ హ్యావింగ్ స్టిల్ ఇన్ ఏ వెరీ బుల్లిష్ మోడ్ అనే చెప్పొచ్చు. అంటే 26,200 ఉన్నంత వరకు నిఫ్టీ అయితే మనం బుల్లిష్ మోడ్ అని చెప్పొచ్చు అండి. సో దెర్ ఈస్ ఏ గుడ్ సపోర్ట్ లెవెల్స్ అట్ 26,000, 26,100 అండ్ ఇట్ కెన్ రీచ్ అప్ టు 26,420. సో 26,600 కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ హోల్డింగ్ అంటే ఈరోజు ఒక న్యూస్ వచ్చిందండి యూఎస్ ట్రేడ్ డీల్ గురించి. దట్ ఈస్ కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ చాలా ఆప్టమిస్టిక్గా చెప్పారు. వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు క్లోజ్ దిస్ డీల్ ఇన్ దిస్ క్యాలెండర్ ఇయర్లోనే మేము క్లోజ్ చేస్తాము. ఐదర్ కొంచెం రెసిప్రోకల్ టారిఫ్స్ దగ్గర కానీ కొంచెం ప్రయారిటీ ఉన్న గూడ్స్ దగ్గర కానీ లేకపోతే ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా డీల్ అనేది మేము చేసుకుంటున్నాము. అలానే ఆయిల్ రిలేటెడ్ ఏదైతే బయింగ్ అండ్ ట్రేడ్ డీల్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ డీల్ జరుగుతుంది. బట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దిస్ మంత్ మనకి ఎట్లయినా ఈ ట్రేడ్ డీల్ అనేది కంప్లీట్ అవుతుందని పాజిటివ్గా చెప్పారు. అలానే మనకి అంటే జేపీ మార్గన్ లాంటి కంపెనీలు కూడా 26,000 నిఫ్టీ అనేది అంటే 30,000 వరకు ఇప్పుడైతే మన 26,200 రేంజ్లో ఉంది. సో దట్ కెన్ గో టు అప్ టు 30,000కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్ గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. అండ్ ఈరోజు మనకి మార్కెట్స్ అయిపోయిన తర్వాత జీడిపి గ్రోత్ 8.2% అనేది వచ్చిందండి వర్సెస్ 7.3%. సో దట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ న్యూస్ ఫర్ ద మార్కెట్. సో మండే మనకి ఆల్ టైమ్ హై అంటే 26,277 పైకి వెళ్ళి అక్కడ హోల్డ్ చేసి క్లోజ్ అవుతుందేమో. వీ కెన్ జస్ట్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ దెర్ ఆర్ వెరీ గుడ్ న్యూస్ అంటే ఎదర్ టూ న్యూస్ ఉన్నాయంటే అంటే లైక్ ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఏంటంటే ఫెడ్ రేట్ కట్ అనేది మనకి December 10th ఉంది. సో ఆ ఫెడ్ రేట్ కట్ కూడా వాళ్ళు చేసినట్లయితే మార్కెట్స్ కెన్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్ వే. సో దానివల్లే మనకి యూఎస్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా వెళ్తున్నాయి. సో దానివల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి December 5th ఎంపీసీ మీటింగ్ ఉందండి, మానిటరీ పాలసీ మీటింగ్ బై ఆర్బీఐ. సో దట్ ఈస్ ఆన్ December 5th. అక్కడ కూడా రేట్ కట్ ఉండొచ్చు అని హోప్స్ ఉన్నాయి. సో ఆ రేట్ కట్ కూడా వస్తే మార్కెట్స్ క్యాన్ గో టు ద ఆల్ టైమ్ హై అండ్ రీచ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు అయితే మనకి చాలా కనిపిస్తున్నాయి. రూపీ కూడా కొంచెం రికవరీ అయ్యిందండి. సో 89.38 దగ్గర కొంచెం మనకి రికవరీ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఎస్ హ్యావ్ స్టార్టెడ్ బయింగ్ అండ్ ఇట్ ఈస్ నౌ 5,000 crores లాస్ట్ థర్స్డే రోజు బై చేశారు. సో దట్ ఈస్ ఆల్సో లైక్ దే ఆర్ టర్నింగ్ టు ఎమర్జింగ్ మార్కెట్స్లో ది బెస్ట్ మార్కెట్ ఇండియన్ మార్కెట్స్లో కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నా కొంచెం దే ఆర్ సెలెక్టివ్లీ బయింగ్ ద స్టాక్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో అది కూడా మనకి పాజిటివ్గా మనకి కనిపిస్తుందండి. సో ఓవరాల్గా వాట్ ఆర్ ద స్టాక్స్ అండ్ సెక్టార్స్ ఆర్ డూయింగ్ వెల్ అంటే ఆటో స్టాక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎప్పుడైతే జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల కొంచెం ప్రైజెస్ తగ్గాయో సో ద ఆటో సేల్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఐదర్ అశోక్ లేలాండ్ కానీ M&M కానీ టీవీఎస్ మోటార్స్ కానీ సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ గోయింగ్. అలానే రైల్వే స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 10,000 crores వరకు మనకి గవర్నమెంట్ దాంట్లో ప్రాజెక్ట్స్ అనేవి అప్రూవ్ చేసింది. సో దానివల్ల మనకి RVNL, BEML ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ రైల్వే స్టాక్స్లో కొంచెం మనకి పాజిటివిటీ అనేది కనిపించింది. అలానే ఈ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుంది కాబట్టి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు December 5th. సో దానికి రిలేటెడ్ బ్యాంక్స్ కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అలానే కొన్ని NBFCs కూడా కొంచెం ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొంచెం పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుందండి. అలానే మనకి మార్కెట్స్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయో సో ఈ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన BSE లాంటి కంపెనీస్ కూడా మళ్ళీ కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాయి. సో ఈ విధంగా మన స్టాక్ స్పెసిఫిక్గా సెక్టార్ స్పెసిఫిక్గా కొన్ని ఆటో రియాలిటీ ఇట్లా కొన్ని సెక్టార్స్ని అయితే మనము పిక్ చేసుకుంటూ ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ని పిక్ చేసుకుంటూ వీ క్యాన్ హ్యావ్ అవర్ ఓన్ పోర్ట్ఫోలియో అండి. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ stock markets or mutual funds or any kind of personal finances queries you can reach us. So we do take the consultations from the clients. Thank you so much for watching.